అందరికీ నమస్తే. ఇది ఒక పెద్ద పొలిటికల్ వార్త, ఒక పొలిటికల్ నరేషన్. ఏంటంటే నిజంగానే కాంగ్రెస్లో ఢిల్లీ స్థాయిలో లేకపోతే కొంచెం ఢిల్లీకి సంబంధం ఉన్న లీడర్లలో జరుగుతున్న చర్చ. రేవంత్ రెడ్డి అంటున్నాడు రాహుల్ గాంధీ వద్దు, మరి ఎవరు కావాలి? ప్రియాంక గాంధీ కావాలంటున్నాడు. ఎందుకు ప్రియాంక గాంధీ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ ఉంటే రేవంత్ రెడ్డి నడవదు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకున్నా అది ముందర పడతలేదు. అదే ప్రియాంక గాంధీని తీసుకొస్తే నేను అనుకున్నది నడుస్తుంది, నేను ఏమైనా చేయొచ్చు అనేది రేవంత్ రెడ్డి నరేషన్ కావచ్చు. కానీ ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ ఇది. మొన్ననే బీహార్లో ఓడిపోయినరు. నిజానికి రాహుల్ గాంధీ చాలా వీక్ అయిపోయాడు కాంగ్రెస్ పార్టీలోనే. ఒక జూబ్లీస్ ఒక ఎన్నిక తొండి గెలిచినా మొండి గెలిచినా రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అయ్యిండు. దాంతోన తన స్థానం పదిలం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. రాహుల్ గాంధీని తప్పిస్తే తను సేఫ్ అనుకుంటున్నాడు. అన్ని విషయాలు మాట్లాడదాం. ఇది కాంగ్రెస్కు మాత్రమే కాదు, మన తెలంగాణ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వార్త. అందరికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పాలిటిక్స్ మీద కూడా అవగాహన పెంచుతాం, అందరికీ చైతన్యవంతులు చేద్దాం. ఇది మన ఛానల్, మనమే డెవలప్ చేద్దాం. ఇక సబ్జెక్ట్లకు పోదాం. ముందు నుంచి కూడా యాక్చువల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడానికి ప్రధానమైన కారణం కూడా ప్రియాంక గాంధీ అనేది చర్చ ఉంది. రాహుల్ గాంధీకి ఇష్టం లేదా అంటే ఈ విషయాన్ని ఎక్కువగా ప్రెస్ చేసి చెప్పి ఈయనకు ఇంపార్టెన్స్ ఇచ్చింది ప్రియాంక గాంధీ. ఇప్పుడు అక్కడ మల్లికార్జున ఖర్గే గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే గారు ఫేస్ మేకర్ పెట్టించుకున్నారు మొన్ననే. ఆరోగ్యం బాగలేదు, ఆయన అందరిని కలవలేకపోతున్నాడు. త్వరలో నాయకత్వ మార్పు ఉంటుంది అనేది ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది. అప్పుడు ప్రియాంక గాంధీకి అవకాశం వచ్చే విధంగా ఈ మధ్య ఢిల్లీ టూర్లలో ఆయన కొంతమంది కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ప్రియాంక వర్గం అని చెప్పుకునే లీడర్లను కలుస్తున్నాడట. వాళ్ళని కలిసి ప్రియాంక గాంధీకి పట్టాలు అప్పగించాలి. రాహుల్ గాంధీ కాదు, ప్రియాంక గాంధీ కావాలి. ప్రియాంక గాంధీ వస్తే మనం పుంజుకుంటాం, లేకపోతే ఇంకొకటి ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. ప్రియాంక గాంధీ వస్తే కాంగ్రెస్ పుంజుకుంటుందా ఏమవుతుంది అనేది తర్వాత విషయం. అది పోత అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఇంక ఇట్లే ఉంటాడా, ఆయన ఏం బాగుపడా, ఆయన మెచ్యూరిటీ రాడా అనేది అది కూడా తర్వాత తెలుస్తుంది, ఇప్పుడేం తెలియదు ఇంకా. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాదు, రేవంత్ రెడ్డి వర్షన్ మాట్లాడాలి మనం. రేవంత్ రెడ్డి వర్షన్ ఏందనేది తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి వర్షన్ ప్రియాంక గాంధీని ముందుకు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు అంటే దానికి చాలా ఆయన దీర్ఘకాలిక ప్లాన్లు ఆయనకున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో సీనియర్ బ్యాచ్ వర్సెస్ రేవంత్ రెడ్డి సందర్భం వస్తే ఇది బయటికి కనబడుతుంది. సందర్భం ప్రతిసారి సీనియర్లు ఇంకా రేవంత్ రెడ్డిని ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. జూబ్లీస్ ఎట్లా గెలిచినరో వాళ్ళే బాగా చెప్తారు. జూబ్లీస్ ఎంత మొండిగా ఎంత తొండి చేసి గెలిచినరో వాళ్ళే బాగా తెలుసు, కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. రాహుల్ గాంధీకి వీళ్ళంతా చాలా దగ్గర. రాహుల్ గాంధీకి ఈ సీనియర్ లీడర్ అంతా చాలా దగ్గర. ఎందుకు రేవంత్ రెడ్డి నచ్చలు ఇప్పటికీ అంటే ఆయన తొందరగా సరే ఎట్లా ఎదిగినా కాంగ్రెస్ పార్టీలో అంత స్పీడ్గా ఎదగడం ఎవరు జీర్ణించుకోలేదు. అది ఫస్ట్ నుంచి కూడా మనకు అనిపించింది. హైకమాండ్లో ఒక బ్యాకప్ కావాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ బ్యాకప్ ఏంటంటే రాహుల్ గాంధీ దగ్గర రానిస్తలేడు. సోనియా గాంధీ గారు ఆమె డిస్టెన్సే ఉంది. ఇక ఎవరు పట్టించుకుంటారు? ప్రియాంక గాంధీ అయితే నాకు ఒక బ్యాకప్ దొరుకుతుంది, నేను చెప్పింది నడుస్తుంది, నేను జాతీయ స్థాయిలో కూడా నేనేం చెప్తే అదే నడుస్తుంది కాంగ్రెస్లో. అప్పుడు తెలంగాణలో మొత్తం నేనే ఉంటా, వీళ్ళందరూ ఎవరు నడవదు సీనియర్లది అనేది ఒక ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది. అందుకే ఆయన ప్రియాంక గాంధీని ప్రపోజ్ చేసే ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు అనేది చర్చ నడుస్తుంది. ప్రియాంక గాంధీని తెర మీద తీసుకొస్తే ఆయన లైను ప్రియాంక గాంధీ లైను హైకమాండ్ లైన్ ఒకటే అవుతుంది అనేది కూడా ఆయన లెక్కేసుకుంటున్నట్టు చెప్తున్నారు ఆయన దగ్గరకు ఉండేవాళ్ళు, ఢిల్లీలో ఆయన చేస్తున్న వ్యవహారాలు. ఇదంతా రేవంత్ వర్సెస్ రాహుల్ కంటే రేవంత్ తన ఇన్నర్ పార్టీ స్పేస్ను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. అంటే రాహుల్ గాంధీతో కొట్లాడడం కష్టం, రాహుల్ గాంధీతో కొట్లాడలేడు. రాహుల్ గాంధీ కనుక నాయకత్వం ఉంటే రాహుల్ గాంధీతో కొట్లాడితే ఇక పార్టీ నుంచి వెళ్ళిపోవడమే ఉంటుంది. కాబట్టి అసలు రాహుల్ గాంధీని ఎలిమినేట్ చేస్తే ప్రియాంక గాంధీతో మన సినిమా నడిపించవచ్చు మొత్తం కూడా. ఆ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి నాకు రాహుల్ గాంధీతో బాగుంది, నాకేం గొడవలు లేవు అని చెప్తున్నా, ఇక్కడ అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఒంటరి. ఆయన ఎవరు యాక్సెప్ట్ చేస్తాడు ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు.
ఆయన పార్టీ రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే తన లైన్ను తను ఏం చెప్పినా తనను సపోర్ట్ చేసేది ప్రియాంక గాంధీ మాత్రమే. రాహుల్ గాంధీ ఉన్న రోజులు మనం నడవనియ్యరు, మనం ముందర పడనియ్యరు అనేది ఆయన అనుకుంటున్నాడు. రాహుల్ అంటేనేమో ఒక ఐడియాలజీ, ఆర్గనైజేషన్, మోరల్ పాలిటిక్స్ ఇవన్నీ ఉంటాయి. అదే రేవంత్ విషయానికి వస్తే పవర్ పాలిటిక్స్, గ్రౌండ్ అగ్రెషన్, ఎలక్షన్ మిషన్ ఈ మూడే. అంటే ఒక మంచి పరిపాలకుగా మాత్రం కాలేడు, ఒక ఐడియాలజీని మోసే వ్యక్తి మాత్రం కాడు, ఒక ఆర్గనైజేషన్ నడిపించే తరిగి కూడా ఆయనకు తెలియదు. మోరల్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డితో అసలే ఉండవు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అదే లైన్, ఈ రెండు లైన్లు ఎప్పుడూ కలవవు. అదే రేవంత్కు ప్రియాంకలనైతే సపోర్టు, స్పేసు, ఫ్రీడమ్ ఈ మూడు దొరుకుతాయి అనుకుంటున్నాడు. సపోర్టు, స్పేసు, ఫ్రీడమ్ ఈయన ఈ లైన్ నడపనికే, పవర్ పాలిటిక్స్, గ్రౌండ్ అగ్రెషన్, ఎలక్షన్ మిషన్ నడపనికే ప్రియాంక గాంధీ అయితే కరెక్ట్ నాకు సెట్ అవుతారు. రాహుల్ గాంధీతో నాకు కుదరదు, నాకు వద్దు అనేది ఆయన నడిపిస్తున్నాడు. ఒక సెంట్రల్ పవర్ సెంటర్ క్లోజ్గా ఉన్న వ్యక్తి అయితే తను బ్రాండింగ్ అవుతా, నేను కూడా బ్రాండింగ్ అవుతా, అప్పుడు నేను జాతీయ స్థాయిలో కాంగ్రెస్ని ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది అనేది కూడా ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. కాంగ్రెస్లో ఎదగాలంటే ఆయన కాంగ్రెస్లో ఉండాలి, ఎదగాలంటే ఆయన ఖచ్చితంగా ప్రియాంకలైన అవసరం అనేది ఆయన వేసుకుంటున్న అంచనాలాగా కనిపిస్తుంది. రాహుల్ వెనుక వీళ్ళంతా సీనియర్ క్యాడర్ అంతా ఉంది, వాళ్ళు ఎప్పటికీ నన్ను అంగీకరించరు, వాళ్ళంతా ఇంతే నన్ను ఇమ్యులేట్ చేస్తూ ఉంటారు, నా ఆలోచనను ముందల పడినియరు అనేది బహుశా ఆయన ఐడియా ఉండొచ్చు. అందుకే డైరెక్ట్గా ప్రియాంక గాంధీని హైకమాండ్ని టార్గెట్ చేసింది. ఇక్కడ హైకమాండ్నే డైరెక్ట్గా, ఇక్కడ మనం ఉంటామా పోతామా, నన్ను తప్పిస్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, కోమరెడ్డి వస్తాడా, బట్టి విక్రమార్క వస్తాడా, శ్రీబాబు వస్తాడా కాదు, డైరెక్ట్గా హైకమాండ్లోనే తన లైన్ను స్టెబిలైజ్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రేవంత్కు ప్రధానమైన అడ్డంకి ఎవరనుకుంటున్నాడు ఆయన అంటే పాత సీనియర్ నేతలు, రాహుల్ గాంధీతో లింకులో ఉన్న రాష్ట్ర నేతలు, ఢిల్లీ సంస్థాగత గ్యాంగ్ ఒకటి ఉంటుంది వాళ్ళు, లేకపోతే సీనియర్ స్ట్రాటజిస్టులు. కాంగ్రెస్ పార్టీకి ఉండే సీనియర్ స్ట్రాటజిస్టులు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు సెట్ కాడు, ఆయన వ్యవహారం వేరు అని. ఇప్పుడు ఈయనేమో ఏకంగా హైకమాండ్నే తన లైన్లోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన లైన్లోకి రాని రాహుల్ గాంధీనే పక్కకు తప్పించాలన్న ఒక లాబింగ్ ఒకటి ఢిల్లీలో నడిపిస్తున్నాడు. ప్రియాంక గాంధీ ఏంటంటే డైనమిక్ ఉంటారు, గ్రౌండ్ కనెక్ట్ ఉంటారు, ఆమె కొంచెం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొంత నచ్చుతారు, ఆమె కూడా పరిపాలన అనుభవం లేదు, బట్ ఇదే అగ్రెసివ్నెస్, ఈ గ్రౌండింగు, ఓన్లీ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇవి మాత్రమే. కానీ తెలంగాణలో మాత్రం అది నడవదు, ఎలక్షన్ మేనేజ్మెంట్ మాత్రమే చేస్తాను. ఆయనకు అవకాశం వచ్చింది పరిపాలకుడుగా ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఓన్లీ రాజకీయాలు చేసుకుని పనికొస్తారు తప్ప పరిపాలన పనికిరాడు అనేది తెలంగాణ ప్రజలు ఎప్పుడో సర్టిఫికెట్ ఇచ్చేసిండు. అసలు రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే, నేను ఒక విషయం చెప్తా, కేసీఆర్ అక్కడి నుంచి తీసుకోవాలి మనం బేస్. కేసీఆర్ కూడా ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాగానే కొంత పొలిటికల్గా స్టెబిలైజ్ దొరకనే, కొంత ఫైనాన్షియల్గా స్థిరత్వం రాగానే నేను అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరిస్తా, అందుకే కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసారు, నేను మహారాష్ట్రలో పెడతా, ఏపీలో పెడతా అని. సేమ్ రేవంత్ రెడ్డి కూడా 10 సంవత్సరాల్లో ఆయనకు స్టెబిలైజ్ వస్తే ఈయన 2 సంవత్సరాల్లోనే అన్ని వనరులు సమకూర్చుకున్నాడు, అన్ని వ్యవహారాలు సమకూర్చుకున్నాడు. పొలిటికల్గా ఇంకా నేను ముఖ్యమంత్రిని తప్ప నేను ఇంకేం కాలేను, రాష్ట్రానికి అయిపోయింది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిపోయింది, ఇంకా నేను ఏ పార్టీకి పోయినా ముఖ్యమంత్రి తప్ప ఇంకోటి కాలేను, అంతకు మించి కాదు, అయితే ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతా, అది అయ్యే ఛాన్స్ ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పార్టీకి పోతే ఆయన పోతే బీజేపీ పోతాడు, బీజేపీలో ఆయన ముఖ్యమంత్రి అవుతాడో కాదో తెలియదు, కాంగ్రెస్లో మళ్ళీ అధికారం వస్తుందో కాదో తెలియదు, వచ్చినా ఆయన ముఖ్యమంత్రి అవుతాడో కాదో తెలియదు. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బీఆర్ఎస్కి ఆయన పోలేడు, బీఆర్ఎస్కి పోయినా ఆయన ముఖ్యమంత్రి కాలేడు. కాబట్టి ఆయన ఇంకా ఏకంగా 4 డబ్బులు వచ్చేసరికి, కొంత రాజకీయంగా ఒక పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యేసరికి ఢిల్లీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అంటే నేను చెప్తేనే హైకమాండ్ నడవాలి, హైకమాండ్ చెప్తే నేను నడవా, నాకు రాహుల్ గాంధీ వద్దు, ప్రియాంక గాంధీ కావాలని. ఏం జరుగుతుందో ఆశలు ఒక్కొక్కరికి అలాగుంటాయి. రాజకీయంగా ఒక మెట్టు ఎక్కితే ఇంకొక మెట్టు ఎక్కాలన్న ఆశ ఉండొచ్చు, కానీ 10 మెట్లు ఎక్కాలన్న ఆశ ఉంటుంది చూడు, అది మనసులో కింద పడేస్తుంది. ఏంది రేవంత్ రెడ్డి టార్గెట్ అంటే ప్రియాంక సపోర్ట్తో ఇక్కడున్న సీనియర్లందరినీ వణికించాలి, అణిచివేయాలి, తన ఒరిజినల్ ఫ్యాక్షన్ బయటపెట్టుకోవాలి, పాత నేతలను అణిచివేయచ్చు, అన్ని నిర్ణయాలు నేనంటే నడుస్తుంది, కాంగ్రెస్ అంటే నేనంటే కాంగ్రెస్, నేను చెప్పినట్టే కాంగ్రెస్ నడుస్తుంది. ఇక డీకే శివకుమారు లేకపోతే సిద్ధరామయ్య, శివసేన లాంటి లీడర్లు ఉన్నా రేవంతే అసలు లీడర్ అని చెప్పించుకోవాలి, భవిష్యత్తులో ఏఐసీసీలో కీలక బాధ్యతలు తీసుకోవాలి. ఇక మొత్తం ప్రియాంక హైకమాండ్లోకి వస్తే ఇవన్నీ సాధ్యమవుతుంది, లేకపోతే నన్ను తొక్కేస్తారు, నన్ను లేపేస్తారు అనేది రేవంత్ రెడ్డి బాగా నమ్ముతుంటాడు. ఇంకోటి ఏంటంటే ఆయనకు బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ ప్రధాన శత్రువులు కాదు, ఆయన టార్గెట్ అంతా కూడా బీఆర్ఎస్, మనకందరికి తెలుసు కదా.
లేకపోతే తన పార్టీ లోపల గ్రూపులు, ఈ లోపల ఉండే సీనియర్లు వాళ్ళందరూ కూడా. తర్వాత హైకమాండ్లో ఉన్న రాహుల్, ఆయన సైడ్ ఉండే లీడర్లు, తెలంగాణలో సీనియర్ లీడర్లు, రాష్ట్ర స్థాయిలో మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. ఇక వీళ్ళందరినీ తప్పించాలంటే, వీళ్ళందరినీ బ్రేక్ చేయాలంటే ప్రియాంక ప్రాజెక్ట్ అయితే పనికొస్తుంది. ప్రియాంక ప్రాజెక్టుతోనే మనం ముందుకోవాలనే ప్రయత్నం ఉండొచ్చు బహుశా. కానీ ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. బట్ మిషన్ ప్రియాంక రాహుల్ గాంధీని దింపే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.